పార్ట్ 2. ఈరోజు నేను ఇప్పుడు మీకు తెలిసిందే కదా, నేను కోనార్క్ వచ్చాము. ఇది ఒడిస్సాలో ఉంది. సో ఇప్పుడు మేము ఒడిస్సాలో ఉన్నాం. ఇప్పుడు ఈ ఒడిస్సాలో ఉన్నవన్నీ చూపిస్తాము. గెట్ రెడీ టు సీ. గాయస్, ఇప్పుడు చూపిన స్తంభం అయితే గరుడ స్తంభం. ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే నిజమైన పూరి జగన్నాథ్ టెంపుల్. సో ఇక్కడంతా చూసారు కదా, ఇదంతా టెంపుల్. ఇక్కడ మనుషులు. గాయస్, ఇవి ఆ కాలంలో ఉన్నవన్నీ ఇక్కడ అంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను గాయస్. ఇప్పుడు అది ఆ కాలంలో ఉన్నవన్నీ ఇక్కడ. గాయస్, ఇవి చాలా పాత స్తంభాలు గాయస్, చాలా బాగున్నాయి కదా ఇవి. గాయస్, ఇతను శిష్యుడు, ఇతను రాజు. ఇక్కడ ఈయన వర్క్ చేస్తున్నారు. ఈయనకి హెల్ప్ చేయడానికి ఆ రాజు వెళ్తున్నాడేమో, నాకంత కరెక్ట్గా తెలియదు గాయస్. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవి పాతకాలపు ఇల్లులు. ఇది హిందీ నాకు అర్థం కావట్లేదు, మీకు అర్థమైతే చదవండి. ఇది కూడా ఉంది గాయస్, ఇందాక మనం అక్కడ చూసాం కదా గాయస్. ఇదైతే మెట్లు గాయస్, చాలా బాగుంది కదా. ఇది కూడా మనం ఇందాక అక్కడ చూసాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది కూడా చూడండి, ఇది ఏనుగు. ఇక్కడైతే ఎన్ని సో మెనీ ఆర్ దేర్ హియర్. మీరు చూస్తున్నట్టయితే మీకు ఎక్కడ కనిపించవు, ఓన్లీ మీకు ఒడిస్సాలోనే ఇవన్నీ కనిపిస్తాయి. చూడండి గాయస్, చూడండి అంత మంచిగా ఉన్నాయి ఇవి. చూడండి ఇవన్నీ స్తంభాలు చాలా ఓల్డ్వి గాయస్. ఇదైతే లైక్ రాక్తో చెక్కారు గాయస్. ఇంత పర్ఫెక్ట్గా ఎలా చెక్కుతారు గాయస్. చూడండి గాయస్, వీల్ ఆఫ్ కోనార్క్ ఇది గాయస్, ఎంత మంచిగా ఉందో కదా గాయస్. ఇక్కడ చూడండి గాయస్, లాట్స్ ఆఫ్ స్తంభాలు ఇట్లా మంచిగా ఎవరు మాత్రం చెక్కుతారు. చాలా మంచిగా ఉంది గాయస్. ఎవరైతే ఇది చూస్తున్నారో వాళ్ళు చాలా లక్కీ గాయస్. ఇవన్నీ మళ్ళీ ఒడిస్సాలో మళ్ళీ విజిట్ చేయాలంటే ఈ వీడియో కంపల్సరీ చూడాల్సింది గాయస్. ఇక్కడ చూడండి గాయస్, ఇది చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఒకటి ఒరియాలో, ఒకటి ఇంగ్లీష్లో, ఒకటి హిందీలో రాశారు. చూడండి గాయస్, ఇది లైక్ గుర్రం గాయస్. ఇవి ఓల్డ్ కాలంలో ఉన్న గోల్డ్ గాయస్. చూడండి, అదిగో పూరి జగన్నాథ్ది క్లియర్ గా కనిపిస్తుంది, పూరి జగన్నాథ్ ప్లేట్. ఇక్కడంతా చూడండి గాయస్, ఇక్కడ చాలా బాగుంది కదా గాయస్. ఇవి చూడండి గాయస్, దిస్ ఇస్ ద బెస్ట్ ఆర్ట్. చాలా బాగుంది కదా. పార్ట్ 3 వస్తుంది.